పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతోంది ప్రభుత్వం. దీంతో సర్పంచ్ బరిలో ఉండేందుకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పల్లె లీడర్స్ అంతా రెడీ అవుతున్నారు. ఎన్నికల ఖర్చు కోసం వనరుల్ని సమకూర్చుకునే పనిలో పడ్డారు. ప్రత్యర్థుల్ని ఎదుర్కోవాలంటే సమయానికి చేతిలో నగదు ఉండాలన్న లక్ష్యంతో భూములు అమ్ముకోవటం, ఆస్తులు తాకట్టు పెట్టే పనిలో ఉన్నారు. ఇప్పుడు పంచాయతీ పోరులో నేతలు గెలవాలంటే చేతి నిండా డబ్బులుంటే తప్ప బరిలోకి దిగలేని పరిస్థితి. ఈ నెలాఖరులో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుండడంతో పోటీ చేయాలనుకునే వారంతా ఇప్పుడు నిధులు సమకూర్చుకునే పనిలో పడ్డారు. ఎలక్షన్లు వచ్చాయంటే లీడర్లు డబ్బులిస్తారని ఓటర్లు ఎదురు చూసే దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలైతే నాయకులు స్థానికంగానే ఉంటారు కాబట్టి ఊరి జనమే నేరుగా వెళ్లి మాకేం లేదా అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాగా డబ్బులున్న వాళ్లైతే ఓకే, చేతిలో నగదు లేని నాయకులు మాత్రం ఉన్న స్థలాలు అమ్ముకోవడం, లేదంటే ఫైనాన్స్ల నుంచి అప్పు తీసుకోవటం, స్నేహితుల దగ్గర చేబదులు తీసుకోవడం లాంటి కార్యక్రమాలు ఇప్పటికే మొదలుపెట్టారు. గత ప్రభుత్వం పనులు చేయించుకొని బిల్లులు ఇవ్వకపోవడంతో ఆ అప్పులకే వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు మాజీ సర్పంచ్లు. ఇలాంటి సమయంలో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయటం చాలా కష్టమే. అయినా పాత బిల్లులు రాబట్టుకునేందుకైనా పోటీ చేయక తప్పని పరిస్థితి ఉందంటున్నారు. అప్పులు తప్ప అక్కడ చేసేది ఏం లేదని, పోటీ వద్దు ఏం వద్దని కుటుంబ సభ్యుల నుంచి కూడా పోరు మొదలైందంటున్నారు. అయితే ఊర్లో పెద్ద మనిషిగా లీడర్గా చలామణి అయిన వారికి పదవి లేకుండా ప్రజల్లో తిరగడం కష్టమే. దీంతో అప్పులు చేసైనా ఆస్తులు అమ్ముకునైనా పోటీలో ఉండేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అన్ని ఎన్నికలకు రావాలంటే మేము మిత్తులు కట్టలేకపోతున్నాం. భార్య పిల్లల మీద బంగారాలు కుదబెట్టి కూడా కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులలో పెట్టినాం. ఆ మిత్తులు కట్టలేక కూడా చనిపోతున్నాం. అప్పుడున్న అధికారులు, ప్రతి అధికారి కలెక్టర్ నుంచి మొదలు పెడితే ఎంపీఓ వరకు ఏ పని చేయకుండా మెడ మీద కత్తి పెట్టి లేకపోతే సస్పెండ్ చేస్తాం అంటే మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది, మా ఇజ్జత్ మా పరువు పోతుందని అప్పులు తెచ్చి పని చేసినా కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు పోటీ చేయాలంటే మా వచ్చే పైసల పరిస్థితి ఏందో తెలుస్తలేదు. మేము పోటీ చేయాలంటే ఉన్న భూమి జాగాలు అమ్ముకోవాలి. చాలా ఈ 5 ఏళ్లలో చాలా ఇబ్బందులు పడ్డాం. అధికారుల బెదిరింపులతో, కలెక్టర్ల బెదిరింపులతో సెక్రటరీ కట్టడం కానీ, వైకుంఠధామం కట్టడం కానీ, అప్పులు తెచ్చి 5 చొప్పున 6 చొప్పున మిత్తి తెచ్చి మా తండ్రి సంపాదించిన ఒక ప్లాట్ నాకు ఇస్తే ఆ ప్లాట్ అమ్ముకొని ఇలా వైకుంఠధామను సెక్రటరీ షెడ్, ఒకసారి వరదలో వస్తే సెక్రటరీ షెడ్ కూడా కూలిపోవడం జరిగింది. దానికి రెండు సార్లు, ఒకసారి 1,50,000, ఒకసారి 1,80,000తో కట్టడం జరిగింది. చాలా అంటే చాలా అప్పుల పాలయ్యాం. సర్పంచులంటే ఒకప్పుడు ఎంతో విలువ, గౌరవం ఉండేది. గ్రామ ప్రథమ పౌరుడికుండే ప్రోటోకాల్ చాలా గొప్పగా ఉండేది. చెక్ పవర్ సహా అనేక అధికారాలుండేవి. కొత్త పంచాయతీరాజ్ చట్టం వచ్చాక తమ పరిస్థితి పెద్ద సఫాయిలాగా తయారైందని మాజీ సర్పంచులు వాపోతున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన తామే రోడ్డెక్కి తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేసిన రోజులు గుర్తు చేసుకుంటున్నారు. బిల్లులు కావాలని, అధికారుల పెద్దరికం తమపై తగ్గించాలంటూ గతంలో సర్పంచులంతా ఐక్యంగా కలెక్టరేట్ల ముందు, పంచాయతీ అధికారుల కార్యాలయాల ముందు ధర్నా చేస్తున్న పరిస్థితులు యాద్ చేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలోని అనేక మంది తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. సర్పంచ్గా పోటీ చేయాలంటేనే భయంకరంగా ఉన్నది. గతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి నష్టపోయి పైసలు రాక, మాకు చేసిన పైసలు మనకు రాక, ఎంబీలు ఇప్పుడే మేము చేతిలో పట్టుకొని తిరుగుతున్నాం. రాక వీటితోనే ఇబ్బంది పడుతున్నాం. చేయాలన్నా కానీ బాగా ఘోరంగా అంటే ఘోరంగా ఉంది పరిస్థితి. చేయలేని పొజిషన్లో ఉన్నాం మేమైతే. ఇప్పుడు ఒక్కొక్క సర్పంచ్ చిన్న గ్రామ పంచాయతీ అయినా సరే 15 లక్షల నుంచి 20 లక్షలు చేసి ఉన్నారు ఆల్రెడీ అడ్వాన్స్ గా పనిచేసి. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బంది వేతనాలు, ట్రాక్టర్ వాయిదాలు, డ్రైవర్లకు జీతాలు, కరెంటు బిల్లులు వంటి ఖర్చులన్నీ నెల గ్రామ పంచాయతీ ఖాతా నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వాలు ఇచ్చే నిధులు ఆగిపోయి చాలా కాలమైంది. ఈ నిధులు విడుదల చేయాలని చాలా రోజులు పోరాటాలు చేసి విఫలమై చివరకు పదవీ కాలం కూడా పూర్తి కావడంతో వాటి కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంత సరే 20 లక్షలు పెట్టి ఖర్చు పెట్టినప్పటికీ 1600 జనాభా కలిగిన మా అటువంటి ఊళ్ళో దాదాపు సంవత్సరానికి సాలిన 10 లక్షల రూపాయల నిధులు వస్తాయి. ఈ 10 లక్షల రూపాయలు అంటే సంవత్సరం మొత్తం 5 ఏళ్లలో 50 లక్షల నిధులు వస్తాయి. 20-25 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత ఈ 50 లక్షలను వాటికి ఉన్న నిబంధనల ప్రకారం ఖర్చు చేసి పనులు చేయడం వల్ల ఆ 20 లక్షలకు ఇంట్రెస్ట్ కూడా రాకుండా పోయి సర్పంచులు గాని, స్థానిక సంస్థల నాయకులందరూ అప్పుల పాలై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకప్పుడు స్థానిక యువకులు, చదువుకున్న వాళ్ళు ఇలాంటి ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పదవీ కాంక్షతో పోటీ చేసేవాళ్లు ఎక్కువయ్యారు.
చేతి నిండా డబ్బున్న ధనవంతులు, భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నేతల కుటుంబాల నుంచే ఎక్కువగా సర్పంచ్ పదవులకు పోటీ పడుతున్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే వారికే పదవులు దక్కేలా పల్లె ఎన్నికలు తయారయ్యాయి. ప్రజాసేవ చేయాలని ఆసక్తి ఉన్న చాలా మంది డబ్బులు లేక పోటీకి దూరంగా ఉంటున్నారు. మరికొందరు అప్పులు తెచ్చి ఆస్తులు అమ్ముకొని మరీ పోటీ పడుతున్నారు. నేను ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటున్నాను. ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ కానీ వీటిలో చూస్తే ఎలక్షన్స్ చాలా కాస్ట్లీ అవుతున్నాయి. మామూలుగా ఇప్పుడు జనాలకు డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కోవడం అవుతుంది. అలా ఇచ్చి ఓటు కొనుక్కోవడం ద్వారా మనం చేసే పని మీద దృష్టి ఉండదు. మనం ఎన్ని ఖర్చు పెట్టామో అన్నీ రాబట్టాలి, లేదంటే అంతకు రెట్టింపు రాబట్టాలి అన్న ఆలోచనలోనే ఉంటాము. నా విజన్ ఏందో నేను జనాలకు చెప్పి నేను ఎలక్షన్లోకి ముందుకు పోవాలని అనుకుంటున్నాను. కనీసం ₹1 కోటి చేతిలో ఉంటే తప్ప పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నేతలంతా ఇప్పుడు ఆ డబ్బుల కోసం కుస్తీ పడుతున్నారు.